జూన్ నెలలో గులాబీ మొక్కలకు ఎలాంటి సమస్యలు వస్తాయి, మనం తిరిగి మొక్కల్ని ఎలా కాపాడుకోవచ్చు, ఇదంతా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సమ్మర్ అయిపోయి మనం రెయినీ సీజన్లోకి ఎంటర్ అయ్యే టైం కదా జూన్ నెల అంటే. ఒకవైపు ఎండలు పోతూనే చాలానే కొడతాయి, తర్వాత ఈ వర్షాలు కూడా పడుతూ ఉండడం వల్ల గులాబీ మొక్కలలో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముఖ్యంగా ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. మరి వీటి నుండి అయితే మనం మొక్కను కాపాడుకోవాలి. గులాబీ మొక్క పర్మనెంట్గా మన గార్డెన్లో ఉండవలసిన మొక్క. మరి ఈ మొక్కకి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటేనే మరి ఆ మొక్క చక్కగా సర్వైవ్ అయ్యి మనకు ఇయర్ అంతా కూడా పువ్వులు పూస్తూ ఉంటుంది. మరి చాలా సెన్సిటివ్ ప్లాంట్ అని కూడా చెప్పాలి ఈ మొక్క గురించి. మరి ఎందుకు అని అంటే చాలా తొందరగా ఫంగస్ అటాక్ అనేది అవుతుంది. మనం ఎప్పుడైతే మొక్కను జాగ్రత్తగా కాపాడుకుంటామో మనకు కొన్ని సంవత్సరాల పాటు మనతో ఉంటుంది. లేకపోతే ఇంకా ఫంగస్ అటాక్ అయిందంటే విత్ ఇన్ డేస్లలోనే మనం చూస్తుండగానే ఆ మొక్క అయితే ఎండిపోయి చనిపోయేటి పరిస్థితిలోకి వచ్చేస్తుంది. మరి అట్లా కావద్దు. మనకు చక్కగా ఇట్లా కలర్ఫుల్గా పువ్వులు పూస్తూ ఉంటాయి కదా, చక్కగా చాలా ఇష్టంతో తెచ్చుకుంటూ ఉంటాం గులాబీ మొక్కల్ని. ఇట్లా వాటి కలర్స్ చూసి, వాటి ఫ్లవర్ సైజ్ కానీ షేప్ కానీ చూసి ఇష్టంతో తెస్తాం కదా. మరి అటువంటి మొక్కలు పాడైపోతే మనకు చాలా బాధగా ఉంటుంది కదా. కొన్ని కేరింగ్ టిప్స్ అండి ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. మరి తప్పకుండా మనమైతే ఎవ్రీ వీక్ ఏదో ఒక స్ప్రే అనేది గులాబీ మొక్కల పైన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పెస్ట్ అటాక్ నుండి మన మొక్కల్ని తప్పించుకోవాలి, కాపాడుకోవాలంటే మాత్రం తప్పకుండా ఎవ్రీ వీక్ మనము నీమ్ ఆయిల్ కానీ, లేదంటే వంట సోడా కానీ, లేదంటే ఇంకా చాలా ఆర్గానిక్ స్ప్రేస్ మన ఛానల్లో ఉన్నాయండి వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. మీరు మార్చి వారానికి ఒక రకం చొప్పున మనము గులాబీ మొక్కల పైన తప్పకుండా స్ప్రే చేయాలి. ఆకుముడత తెగులు ఎక్కువగా కనిపిస్తుంటుంది గులాబీ మొక్కలల్లో. మరి ఈ తెగులు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఏదో ఒక ఆర్గానిక్ స్ప్రేస్ అనేది మన మొక్క పైన చేస్తూ ఉండాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది, మరి ఎండాకాలంలో అంతా మనం షేడీ ప్లేస్లో పెట్టేసినాం కదా, పక్కన అంటే నీడ పట్టున పెట్టుకున్నాం కదా మొక్కని, మరి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, వర్షంలో పెడితే పాడైపోతుందా మొక్క అని. ఏమీ పాడు కాదండి. చక్కగా వర్షము పడే ప్లేస్లోనే మీరు పాట్స్ని పెట్టండి మంచిగా. మరి ఆ రోజు వర్షం పడేది, డైలీ వర్షం పడ్డా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి మీరు తప్పకుండా చెక్ చేయండి. ఎవ్రీ వీక్ ఈ పని అనేది మనం గార్డెన్లో పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనము చెక్ చేసినా కూడా నెక్స్ట్ వీక్ వరకు అంటే ఎక్కువ వర్షం పడడం వల్ల మళ్ళీ మట్టియో రాళ్ళు ఏదో ఒకటి పోయి ఆ హోల్స్లలో తట్టుకోవడం వల్ల మళ్ళీ ఆ డ్రైన్ హోల్స్ అనేటివి మనకు ఆ వాటర్ వెళ్ళిపోకుండా ప్యాక్ అయిపోతాయి. అట్లా కాకుండా వారానికి ఒకసారి ఈ పని అనేది మనం పెట్టుకోవాలి. డైలీ గార్డెన్లోకి వచ్చినప్పుడు ఒకసారి అన్ని కూడా చెక్ చేసుకోవాలి. పాట్స్ ఏ పాట్లనైనా నీళ్లు నిలబడుతున్నాయా అనేది ఒకటి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పాట్ హోల్స్ మనము క్లియర్ చేస్తే సరిపోతుంది, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. కంప్లీట్గా వర్షంలో పెట్టొచ్చు. ఇంకొకటి వర్షాకాలంలో మనకు ఎక్కువగా బాధ పెట్టేది ఏంటంటే ఈ సక్కర్ బ్రాంచ్. చాలా మందికి సక్కర్ బ్రాంచ్ గురించి తెలియదండి. గులాబీ మొక్క చాలా బాగా పెరుగుతుంది కదా, మంచిగా ఫాస్ట్గా ఎదుగుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ కాదండి, ఇది కింద నుండి వస్తుంది. నేను మీకు చూపిస్తాను కరెక్ట్గా. ఇప్పుడు గులాబీ మొక్క మనం గ్రాఫ్టింగ్ మొక్క తెచ్చుకుంటాం కదా నర్సరీ నుండి, ఇది గ్రాఫ్ట్ నోడ్, ఓకేనా. వాళ్ళు ఇట్లా కవర్ కట్టి పెడతారు చూడండి, అంటే ఇది గ్రాఫ్ట్ నోడ్ అంటాము. దానిపైనుండి వచ్చేటివన్నీ హెల్దీ బ్రాంచెస్, వాటికి పువ్వులు మొగ్గలు పూస్తాయి. కానీ ఈ ఏదైతే ఇది అడ్డంగా కింద నుండి వస్తుంది చూడండి, ఆ గ్రాఫ్ట్ నోడ్ కింద నుండి వస్తుంది. ఇది ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ కొమ్మను మీరు ఎంత పెద్దగా పెంచినా సరే మరి దానికైతే ఎటువంటి మొగ్గలు రావు, పువ్వులు రావు. మరి 7 ఆకులు అయితే ఉంటాయి, గమనించుకోండి. 7 ఆకులు ఉన్న ఈ కొమ్మ ఏదైతే ఈ మన గ్రాఫ్టింగ్ నోడ్ కిందికెంచి ఉంటుందో దాన్ని మీరు కట్ చేయాలి. కట్ చేసినప్పుడే మెయిన్ మొక్కకు ఎనర్జీ అందుతుంది. లేకపోతే ఈ కొమ్మంతా కూడా ఎనర్జీ తీసేసుకొని ఇది ఫాస్ట్గా గ్రో అవుతుంది, మెయిన్ మొక్క డల్ అయిపోయి చనిపోతుంది. మీరు ఇది గమనించుకోండి. చూడండి ఇట్లా ఉంటుంది ఇది. మరి ఎంత హెల్దీగా ఉన్నా సరే ఇది పనికిరానిది అనమాట. ఈ గ్రాఫ్టింగ్ నోడ్ కింద నుండి వచ్చే ఈ కొమ్మ పనికిరాంది, దాన్ని మనం తీసేయాలి.
తర్వాత మట్టిని ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి తప్పకుండా. ఈ వర్షాకాలంలో మరి ఫంగస్ ప్రాబ్లం అనేది గులాబీ మొక్కలకి చాలా కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మట్టిని లూజ్ చేయాలి. ఎవ్రీ వీక్ వారానికి ఒకసారి మీరు పెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువగా వాటర్ నిలబడడం వల్ల మనకు ఈవెన్ బండల పైన అన్నా కూడా నాచులాగా వచ్చేస్తుంది కదా, ఈ మట్టి పైన ఇంకా ఎక్కువ వస్తుంది. మనము మట్టి లూజ్ చేయకపోవడం వల్ల ఆ నాచు అనేది పేరుకుపోయింది అనుకోండి, కింద మనకు ఫంగస్ వచ్చేస్తుంది. మొక్కకు వేర్లకు గాలి వెలుతురు తగలకుండా మరి ఆ మొక్కలకి ఫంగస్ అటాక్ అయిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అసలు ఏమవుతుందో మనకు అర్థం అయ్యేటంత లోపలనే మొక్క అయితే చనిపోతుందండి. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మట్టి వారానికి ఒకసారి వర్షాకాలంలో తప్పకుండా లూజ్ చేయాలి. ఓకేనా? ఇట్లా లూజ్ చేసిన తర్వాత మనము ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తాం కదా, ఇచ్చే ముందు తప్పకుండా లూజ్ చేయాలి. ఒకవేళ ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వారానికి ఒకసారి అయితే మట్టి లూజ్ చేసే పని అయితే తప్పకుండా మన గార్డెన్లో అన్ని పాట్స్లో పెట్టుకోవాలండి. రోజు కొన్ని పాట్స్ చేసినా కూడా వారం వచ్చే వరకు అన్ని పాట్స్ అయిపోతాయి కదా, అదొక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మనకు కూడా డైలీ ఇలాంటి పనులు చేయడం వల్ల గార్డెన్లో. ఇట్లా మట్టి అంతా లూజ్ చేసినాక మరి ఏ ఫర్టిలైజర్ ఇస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. మరి ఈ ఫంగస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే చూడండి, ఇవి వెల్లుల్లి పొట్టు, ఇది ఓకేనా, వెల్లుల్లి పీల్స్ ఇవి. ఈ పీల్స్ గార్లిక్ పీల్స్ ఓకేనా. మరి ఈ పీల్స్ అన్నిటినీ నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటుంటాను, అస్సలు పడేయను వేస్ట్గా. మరి చక్కగా నీళ్ళు పోసి నానబెట్టేసి పెట్టినాను చూడండి. ఇట్లా ఒక రోజు పాటు నానబెట్టి పెట్టండి, చక్కగా దానిలో ఉన్న సారం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. దానిలోకి ఇంకొక వంతు వాటర్ కలపండి. 1:1 రేషియోలో మనము ఈ వాటర్ని మన మొక్కలకి ఇవ్వచ్చు. ఈ వెల్లుల్లి పీల్స్లో మన మొక్కలకి కావాల్సినటువంటి సల్ఫర్ ఇంకా పొటాషియం ఉంటుంది. ఈ సల్ఫర్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఫంగస్ ప్రాబ్లమ్స్ మట్టిలో రాకుండా ఉంటుంది. ఇంకా ఈ పీల్స్లో పొటాషియం కూడా ఉంటుంది కదా, ఈ పొటాషియం ఇవ్వడం వల్ల మొక్క పువ్వులు ఎప్పుడు పూస్తూ ఉంటుంది. చక్కగా ఈ రెండు అందడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి మన గార్డెన్లో. వారానికి ఒకసారి ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వచ్చు. మంచిగా మొక్క వేర్లన్నీ కూడా బాగా తడిచేటట్టుగా ఈ విధంగా మొక్కకు వాటరింగ్ అనేది చేయాలి. తర్వాత మన దగ్గర వెల్లుల్లి పీల్స్ ఒకవేళ అందుబాటులో లేవు అంటే ఏమి ఇవ్వచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మన దగ్గర ఉల్లిపాయ తొక్కలు అయితే డైలీ ఉంటాయి కదండి, ఆనియన్స్ అయితే డైలీ వాడతాం మన వంటింట్లో. ఒక 4 ఉల్లిపాయల పీల్స్ని మనము ఇట్లా నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసుకోవాలి ఒక రోజంతా కూడా. చక్కగా నెక్స్ట్ డే మనం మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సేమ్ ఇది కూడా సేమ్ రేషియో అండి, 1:1 రేషియోలో మనం ఇట్లా ఇవ్వచ్చు. మనం ఏ మాత్రం కూడా ఇలాంటి పీల్స్ని మనం డస్ట్బిన్లో పడేసే కంటే మనం ఇట్లా గార్డెన్లోకి చక్కగా వాడుకోవచ్చు. మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవి. మరి కొంచెం ఓపికతో మనము ఫర్టిలైజర్స్ ఇట్లా తయారు చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఈ ఫంగస్ నుండి కాపాడుకుంటాం మొక్కల్ని. అదేవిధంగా పువ్వులు కూడా రెగ్యులర్గా పూస్తూ ఉంటాయి. ఈ ఆనియన్ పీల్స్లలో మనకు సల్ఫర్ పొటాషియంతో పాటు మెగ్నీషియం జింక్ ఐరన్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కలకు ఎంతగానో అవసరము. ఇవన్నీ ఇవ్వడం వల్ల మంచిగా మొక్కలు సర్వైవ్ అవుతాయి, మనకు మంచిగా పువ్వులు పూస్తాయి, ఫంగస్ వచ్చే ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. తప్పకుండా వారానికి ఒకసారి ఏదో ఒక ఆర్గానిక్ స్ప్రేస్ కూడా మొక్కల పైన చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.